షాద్ నగర్ నుంచి మా ప్రతినిధి అనిల్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. ఎస్ అనిల్, షాద్ నగర్లో ఓటింగ్ సరళి ఎట్లా సాగింది? షాద్ నగర్లో జరిగినటువంటి గొడవలు, ఉద్రిక్తతలు అవన్నీ కూడా వాటిపైన పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా? ఈ సమయానికి ఎంత శాతం ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది? ఎస్ రాజేష్, మొత్తానికైతే షాద్ నగర్లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు అయితే కొద్దిసేపటి క్రితమే ముగిశాయని చెప్పాలి. అంటే ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి ఎన్నికలు ప్రశాంతంగా ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో ముగిశాయని చెప్పాలి. ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ముందస్తు చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫలించాయని చెప్పాలి. అక్కడక్కడ స్వల్పంగా ఉద్రిక్తతలు నెలకొన్నా, అంటే బోగస్ ఓట్లు వేశారని చెప్పేసి అభ్యర్థులు ఆరోపించగా, అదేవిధంగా తమ ఓటు వేరే వాళ్ళు వేశారని చెప్పేసి తమ ఓటు వినియోగించుకునేందుకు లోపలికి వెళ్లిన క్రమంలో ఓటు వేశారని చెప్పేసి కూడా ఓటు వేసేందుకు వచ్చిన వాళ్ళు చెప్పడంతో అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. అంటే ఈ షాద్ నగర్కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా 65% వరకు కూడా తమ ఓటును వినియోగించుకున్నట్టుగా, ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా 5 గంటలు దాటిన తర్వాత అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 75% వరకు కూడా ఓటు హక్కుకు సంబంధించి ఓటింగ్ అనేది జరిగేటట్టుగా కూడా పోలీసులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు మనకు అందిస్తున్న సమాచారం అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్నికలు, అదేవిధంగా ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇదంతా కూడా ప్రశాంతంగా జరిగింది. 28 వార్డులకు సంబంధించి కాను అదేవిధంగా 76 పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 76 పోలింగ్ బూత్లకు సంబంధించి దాదాపు 350 మంది పోలీసుల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 సమస్యాత్మక ప్రాంతాలని కూడా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా ప్రత్యేకంగా పోలీస్ బృందాలని కావచ్చు, పోలీసుకు సంబంధించినటువంటి స్పెషల్ టీంలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇందుకు సంబంధించి అభ్యర్థులు కూడా ఆరోపించినటువంటి ఆరోపణలో భాగంగా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే ఎన్నికలు ముగిశాయి కాబట్టి దానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది, అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత దానికి సంబంధించి బ్యాలెట్ పేపర్ల ద్వారా రూపంలో ఎన్నికలు అనేవి జరుగుతాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా లోపల ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. స్ట్రాంగ్ రూమ్ కి పంపించే ముందు పూర్తిగా ఇక్కడే సీల్ అనేది చేయడం, ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ కి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ లోపల అనేది కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది పకడ్బందీగా పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. లోపల ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 5 గంటలకు ఎప్పుడైతే ఎన్నికలు ముగిశాయో లోపల ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి, అంటే 5 గంటల లోపు ఎవరైతే వెళ్లారో వాళ్ళందరూ కూడా ఓటును వినియోగించుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించారు. కానీ 5 తర్వాత ఎవరైతే ఎగ్జాక్ట్గా 5కి వచ్చారో లేదా 5 తర్వాత వచ్చారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగింది. అంటే పారదర్శకంగా ఎన్నికలు జరగాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు దృష్టి సారించారు కాబట్టి దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అందులో భాగంగానే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యేకంగా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇటు కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరా లైవ్ ట్రాకింగ్ చేసే విధంగా ఓటు వినియోగించుకునే వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా లోపల ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, లోపల ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కావచ్చు, ఎవరైనా సరే ప్రలోభాలకి లోపడకుండా, ప్రలోభాలు చేయకుండా చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా వెబ్ కాస్టింగ్ అనేది చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, అవాంఛనీయ సంఘటనలు కావచ్చు జరగకుండా అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. ఒకవేళ అలాంటివి జరిగినా కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా, కేసులు పెట్టే విధంగా అయితే దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈసారి ఈ వెబ్ కాస్టింగ్ అనేది పనిచేసిందని చెప్పాలి. ప్రశాంతంగా షాద్ నగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డులలో అదేవిధంగా 76 పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేశారు. ఆ 76 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పోలీస్ బృందం కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, అన్ని బృందాలు కూడా స్పెషల్గా పనులు చేశారని చెప్పాలి. దానికి సంబంధించి ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని విధాలుగా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఓటర్ల జాబితానికి సంబంధించి ప్రత్యేకంగా వాటికి సంబంధించి సీలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సీలింగ్ ఎప్పుడైతే ముగుస్తుందో, అంటే క్లోజ్ ఎప్పుడైతే అవుతుందో ఆ సీలింగ్ చేసిన అనంతరం వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ కి అయితే తరలించనున్నారు. ఇప్పటి వరకు కూడా అభ్యర్థులకు సంబంధించి కావచ్చు ఓటింగ్ శాతం ఎంత నమోదైందనేది మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 75% వరకు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ 75% నమోదైందంటే ఖచ్చితంగా ఉదయం నుంచి 7 గంటల సమయంలో ఎప్పుడైతే ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి కూడా 2 గంటలకు ఒకసారి ఏదైతే
ఈ ఎన్నికల శాతం, ఓటింగ్ శాతం అనేది నమోదైందో ఆ నమోదైన దగ్గర నుంచి కూడా మొదటిగా 9 గంటల సమయంలో 11.784% నమోదు కాక, ఆ తర్వాత 9 గంటల నుంచి మాత్రం, అంటే 11 గంటల నుంచి మాత్రం ఈ ఓటింగ్ శాతం అనేది పెరుగుతూ వచ్చింది. 32.05% పెరిగింది. ఆ తర్వాత 1 గంట సమయంలో 52.43% పెరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం అంటే 3 గంటల సమయంలో 65.25% అయితే పెరిగిందని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే 92 మంది అభ్యర్థులకు గాను 28 వార్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 76 పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఎన్నికల అధికారులకు సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్లకు వచ్చే వాళ్ళకి, స్త్రీలు కావచ్చు, పురుషులకు కావచ్చు, ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వీల్ చైర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ప్రశాంతంగా అయితే షాద్ నగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు అయితే ముగిశాయని చెప్పాలి. మరికొద్దిసేపట్లో స్ట్రాంగ్ రూమ్ కి సీల్ చేసినటువంటి ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు, ఓటింగ్ సంబంధించి కావచ్చు, వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ కి అయితే తరలించనున్నారు. అది రైట్, థ్యాంక్ యూ అనిల్. అది షాద్ నగర్ మున్సిపాలిటీకి జరిగిన ఓటింగ్